హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా బాలుకి వాళ్ళ ఫ్రెండ్ అయితే నాకు అర్జెంట్గా ఇంకొక పని ఉందిరా, నువ్వు వెళ్ళి వాడిని పికప్ చేసుకొని డ్రాప్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతుండగా, నాకు కూడా వేరే పని ఉందిరా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. సరేలే, ఇది చేశాక అక్కడికి వెళ్ళులే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే సరే అని చెప్పేసి వెళ్తుండగా దారిలో ఇక ఎదురుగా చింటూ అయితే కనిపిస్తాడు. ఇంకా చింటూని చూసి, రే చింటూ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి వెంటనే కార్ దిగి, చింటూ ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పేసి పలకరిస్తూ ఉంటాడు బాలు. ఇక చింటూ కూడా అన్నట్టుగా సౌండ్ చేస్తూ ఉంటాడు. ఏది మీ అమ్మమ్మ ఎక్కడున్నారు అని చెప్పేసి బాలు అనేసరికి, అమ్మమ్మ లోపటున్నారు అని చెప్పేసి అనగానే ఇక లోపటి నుంచి రోహిణి వాళ్ళ అమ్మ అయితే బయటకైతే వస్తుంది. ఇక వాళ్ళ అమ్మని చూసిన ఇక బాలైతే, అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆ రోజు ఏంటమ్మా సడన్గా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు వచ్చేసాక మీనా ఎంత బాధపడిందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే బాలుని చూసి షాక్ అవుతుంది. దేవుడా, ఇప్పుడు ఈయన చూసేశారు, ఇప్పుడు కనుక ఈ విషయం రోహిణికి తెలిస్తే నన్ను తిడుతుంది, ఎలాగని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. అదే బాబు, ఆ రోజు కొంచెం అర్జెంట్ పని ఉంటే వచ్చేసాను బాబు అని చెప్పేసి అంటూ ఉంటుంది. పదండమ్మ, దారిలోనే మా ఇల్లు, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. లేదు బాబు, ఆల్రెడీ నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, వస్తుంది, వెళ్తాను అని చెప్పేసి అనగానే, మీరు బుక్ చేసింది ఎవరి క్యాబో కాదమ్మా, నా ఫ్రెండ్ క్యాబే, వాడే నన్ను పంపించాడు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక దూరం నుంచి రోహిణి విద్య ఇద్దరు చూస్తూ ఉంటారు. బాబోయ్, ఇప్పుడు ఈ బాలుగడికి అమ్మ కనిపించింది, వీడు అసలు ఆవలిస్తే పేగు లేకపోతే రకం, ఇప్పుడు కనుక ఈ విషయం బయటపడితే నా పని అంతే, ఇంకా నా జీవితం నాశనం అయిపోయినట్టే అని చెప్పేసి రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉండగా, ఇక విద్య అయితే, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వు నిజాన్నంతా చెప్పేసినా ఉండు, లేదంటే మనోజ్ని తీసుకొని వచ్చేసాని, నువ్వు నా మాట విన్నావు కాదు, ఇప్పుడు చూడు వాడు ఇంటికి తీసుకెళ్తా అంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది విద్య. ఇక రోహిణి అయితే, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పేసి కానీ, ఏమి చేయలేం, చూస్తూ అలా ఉండమే తప్ప, అయినా మీ అమ్మకి మొత్తం తెలుసు కదా, సో ఆవిడ ఏం ప్రాబ్లం క్రియేట్ చేయర్లే, వెంటనే చింటూని తీసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది. ఇక అందుకే ఈ ఊరికి రానివ్వకుండా నేను చేశాను, నువ్వే వాళ్ళ మీద జాలి పడుతూ ఉంటావు అని చెప్పేసి విద్య అనగానే, ఇలా అవుతుందని ఎవరికి తెలిసే అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే చింటూని అలాగే రోహిణి వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకెళ్తాడు. ఇక వాళ్ళిద్దరిని చూసిన మీనా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మ ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. ఆ రోజు చెప్పకుండానే వెళ్ళిపోయారేంటమ్మా అని చెప్పేసి మీనా అనేసరికి, వెళ్ళాల్సి వచ్చిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆవిడ. ఇక బాలు అయితే, వచ్చే వాళ్ళని నించోబెట్టే మాట్లాడతావా, ఏదైనా ఇవ్వు అని చెప్పేసి కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెడతాడు. ఇక బాబు, నేను వెళ్ళాలి బాబు అర్జెంటుగా అని చెప్పేసి కానీ, వెళ్తురు కదమ్మా, భోజనం చేసి వెళ్ళండి, చింటూ నీకేం కావాలో చెప్పు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. నాకేం ముద్ద ఆంటీ అని చెప్పేసి చింటూ అయితే అనేసరికి, ఇంకా సరే నీకోసం చాక్లెట్స్ తీసుకొస్తానుండు అని చెప్పేసి వెళ్ళి చాక్లెట్స్ అలాగే ఇక రోహిణి వాళ్ళ అమ్మకి కాఫీ అయితే తీసుకొస్తుంది. ఇక కాఫీ ఇచ్చి, ఇంకేంటమ్మా సంగతులు, మీ కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉండగా, తను లండన్లో ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మొన్న దుబాయ్ అన్నారు అని చెప్పేసి అనగానే, అదేనమ్మా లండన్ నుంచి దుబాయ్ వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉండగా, మరి మీరు అలా చింటూ ఎలా ఉంటున్నారమ్మా, మీకు ఏదైనా అవసరమైతే ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. పర్వాలేదమ్మా, మా అమ్మాయి ఫ్రెండ్ ఉంది, తనే మమ్మల్ని ఏదైనా అవసరమైతే చూసుకుంటుంది, వాళ్ళ ఇంటికే వచ్చాము అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. ఇక సరే బాబు, ఇంకా ఆలస్యమైంది, మేము వెళ్తాము అని చెప్పేసి అంటూ ఉండగా, సరే చెప్పండి అమ్మా, ఎక్కడ డ్రాప్ చేయాలి మిమ్మల్ని అని చెప్పేసి బాలు అనేసరికి ఇక్కడ అడ్రస్ చెప్తుంది ఆవిడ. ఇక నేనైతే ఉండి భోంచేసి వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పేసి, లేదమ్మా అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ ఇంకొకసారి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మ. ఇక చింటూని తీసుకొని ఆవిడైతే వెళ్ళిపోతుండగా దూరం నుంచి రోహిణిదంతా గమనిస్తుంది. అమ్మయ్య వెళ్ళిపోతున్నారే అని చెప్పేసి అంటూ ఉంటుంది విద్యతో. ఇంకా సరేలే, వెళ్ళిపోని, మనకి ఇంకా టెన్షన్ తప్పుతుంది అని చెప్పేసి విద్య అయితే అంటూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అమ్మ చింటూ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఇక్కడితో కట్ చేస్తే శృతిని కలవడానికి రవి అయితే బయటికి అయితే వస్తాడు. ఇక శృతి చాలా కోపంగా బాధపడుతూ ఉంటుంది. ఏంటిదంతా అని చెప్పి అంటూ ఉంటాడు రవి. నేనేం చేశాను అని చెప్పేసి అంటూ ఉండగా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు శృతి, నువ్వు కొన్నాళ్ళు ఆగమని చెప్పాను కదా, కొన్నాళ్ళు ఆగితే అంతా సర్దుకుంటుందని చెప్పాను కదా, నువ్వు ఆగట్లేదు ఎందుకు అని చెప్పి కోపడిపోతూ ఉంటాడు రవి. ఇక శృతి అయితే, ఏం చేయమంటావు, మా డాడీ అస్సలు ఆగడం లేదు, పెళ్లి ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేసేశారు, ఇలాగే చూస్తూ ఉంటే
నాకు ఇంకో అబ్బాయితో పెళ్ళి అయిపోతుంది, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక రవి కూడా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మా అన్నయ్యకి ఇష్టం లేదు శృతి నిన్ను పెళ్లి చేసుకోవడం, మా అన్నయ్య నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పేసి అనగానే ఇంకా శృతి అయితే షాక్ అవుతుంది. ఏంటి అని చెప్పేసి అనగానే అవును, అసలు మీ డాడీకి మా అన్నయ్యకి పడదు కదా, మా అన్నయ్యకి ఇష్టం లేదు, తనకి ఇష్టమైనా సరే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ తనకు కూడా ఇష్టం లేదు, తను సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను శృతి అని చెప్పేసి రవి అనేసరికి అయితే ఇటు సపోర్ట్ లేదు అటు కూడా సపోర్ట్ లేదనమాట మనకి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక రవి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అనగానే ఇంకేంటి ఎవరి దారి వారు చూసుకుందాం అని చెప్పేసి శృతి కోపంగా అంటూ ఉంటుంది. ఇక రవి అయితే అలా అనకు శృతి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి ఏం చేయమంటావు, అలా అనకపోతే మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం పదా రవి అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. ఇక పెళ్ళా అని చెప్పేసి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నువ్వు టెన్షన్ పడుకో, ఇప్పుడు కనుక మనం స్టెప్ తీసుకోకపోతే జీవితాంతం ఏడుస్తూ ఉండాలి రవి, పద మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పి రవిని బలవంతంగా గుడికి తీసుకెళ్ళిపోతుంది. ఇక రవి అలాగే శృతి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఇంటికైతే వస్తారు. ఇంటికి రాగానే ప్రభావతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అమ్మ నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నామమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి. ఇక అమ్మాయిని చూసి ప్రభావతి ఇంటి అమ్మాయి మొన్న మీనతో చూసిన అమ్మాయి ఈ అమ్మాయినా, బాగా డబ్బులున్న అమ్మాయి లాగుంది అని చెప్పేసి ప్రభావతి పైనుంచి కింది వరకు అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లోపల నుంచి బయటకైతే మీనా రాగానే వాళ్ళని చూసి చేతిలో ఉన్న గ్లాస్ అయితే కింద పడేస్తుంది. శృతి రవి పెళ్లి చేసుకున్నారా మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును వదిన, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి రవి అయితే అంటూ ఉండగా ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే అంతే ఇంకా సంగతులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరు టెన్షన్ పడిపోతూ అప్పుడే అక్కడికి బాలు అయితే వస్తాడు. ఇక బాలు ఇంకా రవిని చూసి కోపడుతూ రవి చెంప పగల కొడతాడు. ఎంత పని చేసావురా, ఎందుకు అంటే పని చేసావు నువ్వు అని చెప్పేసి కోపడుతుండగా అన్నయ్య నన్ను క్షమించు, నేను శృతి ప్రేమించుకున్నాం, నేను ఇంకా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను, పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే, జీవితం అంటూ ఉంటే ఈ అమ్మాయితోనే అని చెప్పేసి రవి అనేసరికి ఇంకా బాలుకి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇంకా సత్యం వచ్చి ఎంత పని చేసావురా, ఎవరా ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతుండగా ఇంకెవరు, మీకు పెన్షన్ రాకుండా నా మీద కేసు పెట్టాడు కదా వాడు కూతురే ఈ అమ్మాయి అని చెప్పేసి బాలు చెప్పేసరికి ఇంకా సత్యం కూడా చాలా కోపం వస్తుంది. ఇక రవి అయితే రవిని చూసి ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటకు పోరా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే ఇక ప్రభావతి అయితే రే అని చెప్పేసి అనగానే నువ్వు ఆపమ్మ ప్రభావతమ్మ, ఈ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అసలు ఈ అమ్మాయిని చూస్తే నాకు వాళ్ళ నాన్నే గుర్తొస్తాడు, వాళ్ళ నాన్న చేసిన పనులే గుర్తొస్తాయి, మర్యాదకి ఇంట్లోంచి వెళ్ళిపోరా అని చెప్పేసి రవితో కోపంగా అంటూ ఉంటాడు బాలు. ఇక రవి అయితే అన్నయ్య అని చెప్పేసి బాధపడుతుండగా నువ్వు ఇంక నన్ను అన్నయ్య అని పిలవకు, ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి కోపంగా అనేసరికి ఇంకా రవి బాధపడుతూ శృతి కూడా ఏదో మాట్లాడదామని చూసేసరికి ఇక మీనైతే ఏవండి అది కాదండి అని చెప్పేసి అంటుండగా నువ్వేం చెప్పకు మీన నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సత్యం కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెన్స్గా ఉండిపోతాడు. ఇక ప్రభావతి ఏవండి ఏంటండి ఇదంతా, మీరే నాపండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంకా రవి శృతి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు బాధపడుతూ. రాబోయే ఎపిసోడ్ ఇలాగా ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.